ఈమె సత్యహరిచంద్ర సంపాదన మీద పడ్డదా? ఎప్పుడు నుంచో బ్యూటీ పార్లర్ పెట్టింది. ఇదేం పెట్టినావమ్మా అన్నది నేను. అంటే ఎప్పుడు జాగృతి కంటే ముందే బ్యూటీ పార్లర్ కదా? బ్యూటీ పార్లర్ పెట్టింది. పోయిరా దుకాణానికి? దుకాణం నేను ఒక దానికి రిబ్బన్ కట్ చేసి నేను పోచారా నేను నాయి నరసింహారెడ్డికి పట్టుకోపోయినా పాపం. ఇక్కడ ప్యారడైస్ సింధి కాలనీలా. సింధి కాలనీలా? ప్యారడైస్ సింధి కాలనీలా నాయి నరసింహారెడ్డి ఎందుకు తీసుకొచ్చినారో నాకు ఈడ రిబ్బన్ కట్ చేసి జర ఇర్రగా వెళ్తాను బనాయించుకుంటే ఇద్దరం ఒక కారులో పోయి వచ్చినాం. మన తర్వాత దందా క్లోజ్ అయినట్టు. ఏం బ్యూటీ పార్లర్ పోయి అమ్మ ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి, ఏ పార్లర్ ఏం పని చేస్తుంది? ఈజీ మనీ వస్తుంది. ఇలా ఇంకోటి నేను మర్చిపోయినా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడు. ఇప్పుడు ఆయన 780 కోట్ల విలువ చేసే విల్లాలు కడుతున్నారట. పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పిన ఒక మెసేజ్ కూడా ఏదో చూపించే ప్రయత్నం చేసింది. పోచంపల్లి ఎవరి ఇంట్లో ఉండే? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరి ఇంట్లో ఉండే? నేను నా టికెట్ గురించి మా పిల్లలం అందరు పోయిందాం, ఉందరు నా ఎంబడి ఒక 50 మంది పోతే బంజారా హోలీ పండుగ. ఆ రోజు నాకు హోలీ కలిసి రాదు మాకు. ఆ హోలీ పండుగ రోజు పోతే వీళ్ళు బీర్లు దాక్కుంటా జల్సా చేసుకుంటా, అరే పోచంపల్లి ఈడ ఎందుకు ఉంటాడంటే బేనామీ అన్న, కవిత బేనామీ, కేటీఆర్ బేనామీ. ఆ రోజు పోచంపల్లి వీళ్ళకి మంచిగా కనిపించిండు. ఇక్కడ మన బంజారాహిల్స్లో ఎక్కడో ఒక గెస్ట్ హౌస్లో ఆ ఏరియా నాకు యాదకు వస్తలేదు. అంటే వీళ్ళిద్దరు నాకు సుదర్శన్ అన్నాడు ఒకసారి, పాపం చనిపోయి సర్గాని ఉన్నాడు. ఇడు కేటీఆర్కు కవితకమ్మ వీడు బేనామీ ఈయన దగ్గర పెడుతుర్రు పైసలు. అందు గురించి ఆయన పేరు తీసింది. ఇవాళ 718 కోట్లు ఎంతో కోట్లు కడుతుర్రు. మళ్ళీ ఆయన దగ్గర చెప్పు, మళ్ళీ ఎక్కడ కడుతుండో అది చెప్పు, మళ్ళీ ఎక్కడికించి వచ్చింది ఇంత సొమ్ము. ఎమ్మెల్సీ కాగానే 720 కోట్లు రావు కదా అవి. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయిన 4 సంవత్సరాలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1,00,000 రూపాయలు ఉండదు. రోజు పైసలు వస్తాయి, రోజు 20-30 వేలు పంచి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాను నేను. ఇప్పుడు సంతోష్ రావుది నేరెళ్ళ ఇష్యూ గురించి కూడా చెప్పింది. నేరెళ్ళ ఇష్యూలో కేటీఆర్ని బదనాం చేశారు అన్యాయంగా. ప్రగతి భవన్లో కూర్చొని సంతోష్ రావే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళందరినీ కొట్టించిండని అంటది. సంతోష్ రావు ఫాదర్ కరీంనగర్లో ఇసుక దందా చేశారు. కుదురుపాకలో అవే లారీలు ఇక్కడ ఇది చేసిర్రు. కేటీఆర్కు అన్న ఎట్లా నవ్వుతాడు ఆయన అంటే, మొత్తం కడుపులో ఇష్టం ఉంటుంది కానీ పైన ముసి 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 నవ్వులు నవ్వుతాడు. ఎవడెంత బాధలో ఉన్నా ఆ నవ్వు ఆగదు. అట్లా అన్న ఇంట్లో ఇంత వస్తుంది, ఇట్లా చేయి ఆ ఎస్సీలు ఇది చేస్తురని. పాపం ఎవరైతే స్పీకర్ మీరా కుమారి ఆ రోజు లేకుంటే బిల్ పాస్ కాదు. మీరా కుమారిని గిట్ట సిరిసిల్ల బోనియకుంటా ఆ రోజు సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఈమె అందరు అడ్డుకున్నారు కదా. ఇప్పుడు వీళ్ళే అనుకుంటున్నారు, నువ్వు చేసినావు నార్కో టెస్ట్ పెట్టండి, ఎవరు ఏం చేసిరో పట్టుకొచ్చి కాలు చేతులు కట్టి నార్కో టెస్ట్ పెడితే ఎవడు ఏం చేసిండో అందరికి పెట్టాలి. చెప్తారు కదా, అందరికి పెడితే కేసీఆర్ సార్ని గిట్ట మంచిగా కూర్చోబెట్టి నార్కో టెస్ట్ పెట్టాలి. ఆయన గిట్ట ఆయన ఎందుకు అవినీతి చేసిండు అనేది చెప్తాడు, అంతే కదా. ఇప్పుడు చివరికి ఆమె పరిస్థితి ఏంది అంటే ఎటువైపు ఆమె వెళ్తుందని మీ అంచనా? పొలిటికల్గా సక్సెస్ అవ్వలేదా? చెప్పలేం. పొలిటికల్గా ఎవరన్నా పార్టీతోటి ఇవాళ బీజేపీ కానీ ఇంకో పార్టీతోటి కనుక మిత్రపక్షంగా ఉండి కేసీఆర్ కాంగ్రెస్లోకి వస్తుంది మంత్రి పదవి అని ఏదో అంటారు కదా. కాంగ్రెస్లో వస్తే మంత్రి పదవి ఇవ్వడానికి ఏం లేదు. కాంగ్రెస్లో చాలా పెద్ద కార్యకర్తలు మరి ఎట్లా తీసుకుంటారండి కాంగ్రెస్లో వీళ్ళ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బర్లను దున్నపోతులను కొనుక్కున్నట్లు కాంగ్రెస్కి ఒకటి ఇది ఉంది కొంత. మీరు కూడా కొన్నారు కదా మొన్న, ఏది 10 మంది ఎవరో వచ్చారు కదా. 10 మంది మేము పిలిపిస్తే రాలే, వీళ్ళ లెక్క మేము చెప్పలే. అయ్యా ఇది రాదురా, ఇది మునిగిపోయే పడవా అని వచ్చారు. కానీ మేము వీళ్ళ లెక్క డబ్బులు ఇచ్చి ఇన్ని 1000 కోట్లు, ఇన్ని 100 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఇయ్యలే కదా. ప్రజాస్వామ్యం ఉంది ఈడ. ఇప్పుడు మీరు ఏ పార్టీ అన్నా చూడండి, ప్రాంతీయ పార్టీల కుటుంబ సభ్యులు ఏం చెప్తే అదే నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఎవరు ఏం చెప్పినా నడుస్తుంది ఇక్కడ.